హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను వంకాయ పులుసు పెడుతున్నాను. గుడ్లేసి కొన్ని మెంతులేసి. ఇదిగోండి, దానికి కావాల్సినవన్నీ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు, ఒక 3 గుడ్లు వేస్తాను, ఇంకో గుడ్డు తీస్తాను. ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసాను. ఇదిగోండి పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు. మనం వంకాయ పులుసు పెడదాం. కొన్ని మెంతులు వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి మెంతులు వేస్తున్నాను. కొన్ని మెంతులు వేసాను. మెంతులు ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ మాడిపోతే చేదు వస్తాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇందులో మనం ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాం. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. ఇవాళ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ 2 నిమిషాలు మగ్గనిస్తాను. మీరేం కర్రీ చేసుకుంటున్నారు, టిఫిన్ చేసుకున్నారు? వాడటం అయితే ఏం చేసుకోలేదు, కాఫీ తాగాను ఈరోజు. నేనైతే రెండు రొట్టెలు తీసుకున్నానండి. నేను బ్రెడ్ స్లైడ్స్ తీసుకున్నాను. అనిల్ అయితే ఏమీ కాలేదు. నాన్నగారికి కూడా టీ పెట్టేసి ఇచ్చింది. వాళ్ళకి ఏం లేదు. ఉల్లిపాయ బాగా మగ్గనిద్దాం. మూత పెట్టుకొని టమాటో కూడా మధ్యలో వేస్తాను, మగ్గుతాయి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు అయితే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది. ఇదిగోండి ఒకసారి మనం చూసారా, టమాటా పేస్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం కలిపేస్తాం. వేగుతున్నాయి. ఒక కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మూత పెట్టుకున్నాం. ఒకసారి మనం కలుపుకున్నాం. ఉల్లిపాయ బాగా మగ్గింది కదా, బాగా పేస్ట్లా చేసేసుకోకూడదు ఉల్లిపాయ పులుసు. నా వీడియోస్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. కుమ్మి యూట్యూబ్ ఛానల్కి లైకులు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకున్నాం, వంకాయ వేసుకున్నామండి. మగ్గుతాయి. వంకాయలు మగ్గాక ఉప్పు కారం వేసుకున్నాం. పొడవు సన్నగా ఉన్నాయని పొడవుగా కోసాను. ఒక్క నిమిషం మనం మూత పెట్టుకుంటే వంకాయలు బాగా మగ్గిపోతాయి. అప్పుడు ఉప్పు కారం వేసుకుని కొంచెం మనం ధనియాలు జీలకర్ర పౌడర్గా వేసుకున్నామండి. చూరా, మనం మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నామండి. ఎద్దుకోండి, వంకాయ ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకున్నామండి. వేస్తున్నాం.
3 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్ ఇది. మనం ఒకసారి ఇది కలిపేసుకొని ఇందులో మనం పచ్చి ధనియాల పౌడర్ వేస్తానండి. పచ్చిది అన్నమాట, ఇది వేపలేదు, వేపింది వేరు, ధనియాలు జీలకర్ర. ఇప్పుడు పచ్చి పొడి వేస్తున్నాను, పచ్చి ధనియాల పౌడరు. మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని ఒకసారి ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. ఇదిగోండి, మనకి కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం ఒక్కసారి 1 నిమిషం ఇది ఉడికిన తర్వాత పులుపు వేస్తాం, చింతపండు పులుసు వేస్తాం. ఇంకంత మగ్గిపోయింది కదండి. ఇవన్నీ ఈవెన్గా కలిస్తే ఉప్పు కారం, ఇప్పుడు ధనియాలు పచ్చి ధనియాల పౌడర్ వేసాను కదండి, ఒక నిమిషం మూత పెట్టుకున్నామండి. ఒకసారి మనం పులుసులు ఏమైనా ఇలాగ కొంచెం వాటర్ వేసుకుని ముందు ఉడికించేసుకుంటే పులుసు, ఇప్పుడు మనం పులుసులు వేసుకుంటే సరి బాగుంటుంది అన్నమాట. ముందే పులుసు వేసేస్తే వంకాయ పులుసు వేసుకుని వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకుంటే అలా వేసుకోకూడదు. ఇది ముందు ఇందులో కూడా బెల్లం వేస్తాను, చిన్న బెల్లం కూడా వేస్తాను. నేను కొంచెం ఒక్కొక్కసారి కొంచెం వేస్తాను, సరిపోద్ది అప్పుడు మనకి. ఇది ఎందుకు త్వరగా పెట్టేస్తున్నానంటే త్వరగా అయిపోద్దని కాకినాడ వెళ్ళాలండి. కాకినాడ వెళ్ళడం గురించి త్వరగా అయిపోయి కూర చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇంకా పులుసు కూడా పోసేస్తాను. ఇప్పుడు ఇది బెల్లం ముక్క వేస్తాను చిన్నది, ఇందులో గుడ్లు కూడా వేస్తాను. ఇదిగోండి, చిన్న ముక్క వేసాను. అది సరిపోతుంది. మళ్ళీ మా నాన్నగారికి పులుసు వేసి కొంచెం మళ్ళీ 1 స్పూన్ పంచదార వేసాను. ప్రతి దాంట్లోని బెల్లలో వేసేయాలి, ఇందుకు పంచదారలు వేసేస్తే వడవల్ల. నేను ఇందులో గుడ్లు వేసేస్తానండి. 3 గుడ్లు తీసుకున్నాను. ఇంటికాడ ఉంటే ఏదో కూర వండుదును, పులుసు చాలాసార్లు పెట్టాను, కానీ మరి ఊరు వెళ్ళడం కూడా త్వరగా అయిపోవాలి కదండి. మూడు వేస్తానండి. మనం మూత పెట్టుకుందాం అండి. మూత పెట్టుకుంటే అవి ఉడుకుతాయి. ఒకసారి మనం ఇదిగోండి ఉప్పు చూస్తాను నేను. సూపర్గా ఉందండి. వంకాయ పులుసు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక గట్టి పెడతానండి. చూసారా, అంతే. ఇలా కలిపేసుకుంటే బెల్లం వేసాం కదా, చక్కగా ధనియాల ఫ్లేవరు, మెంతుల ఫ్లేవర్ కూడా బాగుంది. 1 నిమిషం ఇంకా ఆయిల్ వస్తుంది కదా, 1 నిమిషం ఇంకా మరగనిద్దాం. కూడా సరిపోయింది.
ఇంకా సరిపోయిందండి. ఇంకన్నీ సరిపోయాయి. ఒక్క నిమిషం మరగనిచ్చాక మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుని దింపేసుకుందామండి. మరగనేయండి ఒక్క నిమిషం. ఇదిగోండి కొంచెం మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసాను. గుడ్డు అయిపోతే అన్నం తిన్న నీసు లేకపోతే ఇంకా అన్నం తిన్నాను వంకాయ పులిసాను మా అబ్బాయి. ఇప్పుడు ఇలా వచ్చి చూసుకున్నాడు, గుడ్డు వేసేవా అయితే నేను అంటున్నాడు. నీకు కాదు డాడీ కంటే నాకు అంటున్నాడు. ఏమి తినండి, నీసు ఉండాలి ఏదో ఒకటి. అన్నీ సరిపోయినాయండి. మరి వంకాయ గుడ్లు పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమ్మి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి. మీకు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అది బాగుందో లేదో. లేదంటే మీకు ఏదైనా కావాలన్నా నేను చేయడానికి బాగుంటుంది అన్న కామెంట్ పెట్టాలన్నమాట. కామెంట్ పెడితే మనకు తెలుస్తుంది, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా. అది ఇప్పుడు ఈ కర్రీ అయితే ఈరోజు మాది ఈ కర్రీ చేశాను. ఎలా ఉందో చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను నేను ఇంకా.